ప్రజాకవి తెలంగాణ వైతాళికుడు అందశ్రీ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం లాలాపేట జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక ఉప్పల్ మీదుగా ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లోని అందశ్రీ కొత్త ఇంటి వరకు అంతిమ యాత్ర కొనసాగింది. స్థానికులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, వివిధ పార్టీల నేతలు, కళాకారులు అందశ్రీ అంతిమ సంస్కారంలో పాల్గొననున్నారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఓవర్ టు యూ. తెలంగాణ కవి రచయిత అందశ్రీ అంత్యక్రియలకు సర్వం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నటువంటి అందశ్రీ నివాసం వద్ద అయితే ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, అందశ్రీకి సంబంధించినటువంటి నివాసం కన్స్ట్రక్షన్లో ఉన్న క్రమంలో అయితే తాను నిన్న ఉదయం అటు లాలాపేటలో మృతి చెందిన అనంతరం అయితే వారి యొక్క ఇంటికి తీసుకురావడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అయితే ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం అందశ్రీని తన నివాసం వద్దకు తీసుకురావచ్చినటువంటి విజువల్ చూస్తున్నాం. అందశ్రీని చివరిసారిగా చూసేందుకు ఇటు స్థానిక నాయకులతో పాటు ఇటు మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు అయితే ఇక్కడ భారీ సంఖ్యలో తరలి రావడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా ఇటు జిల్లా కలెక్టర్ మను చౌదరితో పాటు అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులందరూ కూడా ఇప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇటు శివారెడ్డి కూడా క్రాస్ రోడ్ వద్ద అయితే ఇటు అందశ్రీ అంత్యక్రియలకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క అంతిమ యాత్రకు సంబంధించి అయితే ఇప్పటికే వివిధ శాఖల మంత్రులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒకసారి మనం చూస్తే ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్తో పాటు అదేవిధంగా ఇటు జూపల్లి కృష్ణారావుతో పాటు మరికొంతమంది మంత్రులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఈ యొక్క అంతిమ యాత్రలో పాల్గొనేందుకైతే ఇటు ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నటువంటి అందశ్రీ నివాసానికి చేరుకోవడం జరిగింది. ఇటు కళాకారులు, అదేవిధంగా కవులు, రచయితలు వీరందరితో అయితే ఎన్ఎఫ్సి నగర్ ఇటు కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూడవచ్చు, కాంగ్రెస్ పార్టీలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అందశ్రీకి చాలా అరుదైన గుర్తింపు ఇవ్వడం జరిగింది. తాను రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా ఇటు ప్రభుత్వ గీతంగా అయితే గుర్తించడంతో పాటు వారి కుటుంబానికి అండగా ఉంటామని ఇటు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన క్రమంలో ఈరోజు నిర్వహించబోయేటువంటి అంతిమ సంస్కారాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటు అందశ్రీ నివాసం వద్ద అయితే భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అదేవిధంగా అందశ్రీ అభిమానులు, ముఖ్యంగా ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, కళాకారులు వీరందరూ కూడా ఒక్కసారి రావడంతో ఎన్ఎఫ్సి నగర్ అయితే మొత్తం జనసంద్రంగా మారింది. అందశ్రీ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయిన క్రమంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రమంలో ఇటు రాష్ట్ర మంత్రులు కూడా ఈ యొక్క ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి ఇక్కడ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు, మాట్లాడి తీసుకున్నాం. సార్ చెప్పండి, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది సార్? అందశ్రీ గారికి ఎన్ని ఏర్పాట్లు చేసినా ఏం చేసినా తక్కువనే. ఆ భర్తీని ఎవరు పొడవలేరు. యావత్ సమాజాన్ని జాగృతం చేసిన వ్యక్తి. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అందరిని కదిలించినటువంటి వ్యక్తి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏది కూడా అంటే చదువు రాదు. చదువు రాకపోయినా సమాజాన్ని చదివి ఆయన హృదయంలో నుంచి వచ్చినటువంటి ఎవరు రాయలేనటువంటి అంత గొప్పగా తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లు ఊదినటువంటి వ్యక్తి. యావత్ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి కావచ్చు, జయ జయ తెలంగాణ కావచ్చు, చాలా రకాల పాటలు పాడి జాతిని జాగృతం చేసిన వ్యక్తి. మనం పూడ్చలేము భర్తీని. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు పరిస్తే ఆయన పదవులు కూడా ఏది కూడా ఆశించలే. ఇస్తామన్నా కూడా పదవులు వస్తుందా, నాకెందుకు పదవులు అన్నాడు. అంత గొప్ప క్యారెక్టర్ ఉంటుంది వ్యక్తి. మోస్ట్ దురదృష్టం వాళ్ళ కుటుంబానికి కాదు తీరని లోటు, యావత్ రాష్ట్రానికి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా, ప్రపంచం ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా తీరని నష్టం భర్తీ మనం పూడ్చలేం. అందశ్రీ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో తనదైన శైలిలో ఇటు యువతను చైతన్యపరచడంతో పాటు ఉద్యమాన్ని కూడా ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా తన రచనలతో, తన పాటలతో అయితే ఉద్యమాన్ని మరింత ముందుకు సాగించినటువంటి
వ్యక్తి అయితే ఉన్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు అందశ్రీ అంటే ఒక గానం, అందశ్రీ అంటే ఒక కవిత, అందశ్రీ అంటే ఒక రచన, ఇలా చెప్పుకుంటూ పోతే అందశ్రీ తనదైన శైలిలో తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అయితే మనం చూడవచ్చు అందశ్రీ పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. ఉద్యమకారులను అదేవిధంగా కళాకారులను కూడా చాలా చైతన్యపరచడంలో అయితే తాను ముందున్నారు. అంతేకాకుండా మనం ఒకసారి చూడవచ్చు ఇక్కడ ప్రముఖ సింగర్ మిఠపల్లి సురేందర్ గారు మాట్లాడేది. చెప్పండి అన్న, అసలు అందశ్రీ గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? తన మృతిని ఏ విధంగా చూస్తున్నారు? అందశ్రీ గారి మృతి చాలా బాధాకరం అన్న. ఆయనకు మాకు ఒక కవులపరమైన సంబంధమే కాకుండా వ్యక్తిగతంగా ఒక తండ్రి కొడుకుల సంబంధం, ఒక గురు శిష్యుల సంబంధం, ఆయనకు నాకు ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం ఎక్కువ ఉండే. ఆయన భారతదేశం అంతా తిరుగుతుండే, అన్ని శక్తిపీఠాలు, మఠాలు, గురువుల దగ్గరికి అట్లా పోతుంటే ఇద్దరు స్పిరిచువల్ ట్రిప్ ఎక్కువ పోతుండే. ఆయన ప్రపంచ యాత్ర చేసిన దాంట్లో ఆయన అనుకున్న దేశాలన్నీ తిరగగలిగిండ్రు, కానీ భారతదేశంలో ఒక 3 ప్రాంతాలు నేను తిరగలేదు ఆచార్య, నన్ను ఈ 3 ప్రాంతాలు నువ్వే తీసుకుపోవాలని అడిగిండు అన్న. అడిగితే 2023 కామాఖ్య తీసుకుపోయినా. కామాఖ్య పోయినప్పుడు ఇద్దరం బ్రహ్మపుత్రలో స్నానం చేసి వచ్చినాం. అది మా ఇద్దరి స్పిరిచువల్ లాస్ట్ ట్రిప్. అయినా నేను దరిదాపుగా చాలా చాలా టెంపుల్స్ పోయినాం. అసలు అన్న ఇట్లా చనిపోతారు అనుకోలేదు. కొద్ది రోజుల నుంచి 2023 నుంచి కొంచెం హెల్త్తో సఫర్ అవుతాను అన్న. మీ ఇద్దరం కామాఖ్య పోయినప్పుడు సిక్ అయిండు. సిక్ అయితే మాకు 2 రోజులకు ఫ్లైట్ ఉండే. ఆయన సిక్ అయిండని అక్కడనే ట్రీట్మెంట్ చేయించి అక్కడనే మెడిసిన్ ఇప్పించి ఇమీడియట్గా నెక్స్ట్ డే ఫ్లైట్ మార్నింగ్ పంపించిన. చూడ సక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున బుడతా మాయమ్మ, తల్లి నీ కడుపున బుడతా మాయమ్మ, చూడ సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాల వెళ్ళి. తెలంగాణ రాష్ట్రంలో తాను రాసినటువంటి ఒక గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. ఆ గీతం గురించి ఒకసారి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. అందశ్రీ అన్న ఒక రచయితే కాకుండా ఒక ప్రకృతి ప్రేమికుడు. ఇక్కడ ఉన్నటువంటి మానవ సంబంధాలు ఎట్లా ఉండాలి, ఒక ఆధ్యాత్మిక బంధము అని పూర్తిగా ఒక మనిషి అనే వ్యక్తిత్వం ఎట్లా ఉండే విధంగా ఆవిష్కరించబడినటువంటి ఒక రచయిత. తనలో నచ్చింది ఏంటంటే పాటను ఎప్పుడు ప్రజల పక్షము, ప్రజల వైరుధ్యాల మధ్య, ప్రజల నేపథ్యాల మధ్య ఉంటూ రాజ్యాన్ని ప్రశ్నించే విధంగా తను ఒరవడి ఉండేది. మేము వస్తున్నటువంటి ఈ జనరేషన్ కవులకు తను ఎప్పుడు ఏది చెప్పేదంటే, మీ పాటను ఎప్పుడు కూడా ఎక్కడ మోకరిల్లొద్దు, ఎక్కడ కూడా కట్టుబానిసలుగా ఉండొద్దు, ప్రజల పక్షాన ప్రజల కోసం మీరు విముక్తిగా మీ పాట ఉండాలి, మీ పాటలు తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి ప్రజలను కదిలించింది, ఆ దిశగా ఉండాలని మాకు చెప్పేవాడు. నిజానికి కూడా అందశ్రీ అన్న మాకు ఒక మాస్టర్ లాంటి వాడు. తన అకాల మరణం మాకు బాధ అనిపిస్తుంది. పల్లె నీకు వందనాలమ్మో అందశ్రీ నీ గన్నా, పల్లె నీకు వందనాలమ్మో, పల్లె నీ గన్నా, పల్లె నీకు వందనాలమ్మో, పల్లె నీకు వందనాలమ్మో, అందశ్రీ నీ గన్నా, పల్లె నీకు వందనాలమ్మో. అన్నకు పాట నేర్పి మాట నేర్పి బతుకు బాట చూపిన తల్లి, పల్లె నీకు వందనాలమ్మో, అందశ్రీ నీ గన్నా, పల్లె నీకు వందనాలమ్మో, పల్లె నీకు వందనాలమ్మో, అందశ్రీ నీ గన్నా, తల్లి నీకు వందనాలమ్మో. అందశ్రీకి అమ్మ ఎవరో తెలియదు, అయ్యెవరో తెలియదు. అందశ్రీ తెలంగాణ నా ఊరు,
నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా ఇల్లు తెలంగాణ, నా బతుకు తెలంగాణ, నా మెతుకు తెలంగాణ అని నినదించి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సాంస్కృతిక సమరయోధుడిగా ముందుకు తీసుకుపోయినటువంటి అత్యంత శక్తివంతుడు, ఆధ్యాత్మిక జీవి అందశ్రీ అన్నయ్యల ఇంత అర్ధాంతరంగా తెలంగాణ లోకాన్ని వీడి అనంత లోకాలకు వెళ్ళిపోయినటువంటి మనిషి ఎప్పుడు కూడా మనిషి అంటే పిడికడు మట్టి అని నమ్మినటువంటి వాడు. మనిషి అంటే పిడికడి మట్టి మాత్రమే. నీ కాళ్ళ కింద ఉన్న ఆ పిడికడి మట్టిని చూసి నువ్వు ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైనా పిడికడి మట్టివే, నువ్వు ఎప్పుడైనా పిడికడి మనిషివే అని చెప్పి గర్జించినటువంటి గలగర్జన చేసినటువంటి గొప్ప గాయకుడు. ఆ స్వరంలో పాడడం కూడా అట్లాంటి వ్యక్తులు చాలా అరుదైనటువంటి వ్యక్తులు. మరి అట్లాంటి అందశ్రీ అన్నను కోల్పోవడం, నేను సరిగ్గా 2 నెలల నుంచి మాట్లాడకుండా ఉన్నటువంటి వాడిని సరిగ్గా 3 రోజుల కింద నేను ఫోన్ చేస్తే, అన్న నేను చివరి దర్వాజా పెడుతున్నా, ఈ చివరి దర్వాజా అయిపోగానే నువ్వు ఈ మధ్య ఎప్పుడొచ్చినా, హైదరాబాద్కి ఎప్పుడొచ్చినా, తార్నాకకి ఎప్పుడొచ్చినా నువ్వు రావాలి, మనం కలిసి ఆ ఇల్లు చూడాలి, అందుకోసమనే ఇల్లును వెతుక్కుంటూ ఆ ఇల్లును దేవులాడుకుంటూ వచ్చిన నేను యాక్చువల్గా నిన్ననే వచ్చిన హైదరాబాద్కు. కానీ ఎందుకో మరి నాకు నిన్న లాలపేటకు పోవడానికి కాలాడలేదు. అందశ్రీ అన్న నేను ఈ ఇల్లు చూడాలని కోరుకున్నాడు. ఆ చివరి దర్వాజను చూసిన, ఇలా ఆ ఇల్లును చూసిన నిజంగా ఒక దుఃఖాన్ని మూట కట్టుకొని ఇక్కడి నుంచి పోతా ఉన్నా. అందరం రెబల్స్ మేము ఒక రకంగా 20 ఏళ్ళ ఈ ప్రయాణంలో 20 ఏళ్ళ నుంచి అన్న ఏ రోజు 10 రోజులు 15 రోజుల కంటే ఎక్కువ గ్యాప్ రాలేదు నాకు మాట్లాడడం. నేను యాక్చువల్గా ఆస్ట్రేలియాలో ఉన్నా, సడన్గా తెల్లవారుదాం 3 గంటలకు అందుకే చూద్దామనే వచ్చేసిన. ఇట్లా చూస్తాను అనుకోలేదు. బట్ నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. అండ్ నేను మంచిగానే పంపించాలి. మనం ఇప్పుడు అన్న చాలా చేసిండు. ఇంకా తెలంగాణకు ఇంతకంటే పెద్ద ఎవరు చేయలేరేమో. సరే, రాజ్యం కోసం కొట్లాడిన టైంలో ఉన్నాము, రాజ్యం వచ్చింది. ఇంత బాధగా అశ్రునయనాలతో ఇలా పంపిస్తున్నాం. కానీ నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా చేసిన నేను బతికుండంగా మనిషిని చూడడం అనేది చాలా గొప్ప సంగతి. చాలా రోజులు ఆయన చెప్తాడు దేశ సంచారిని ఇట్లా అని. ఎవరి దగ్గరికి పోయిండో ఏం చేసిండ్రో కానీ, ఎవరైనా ఇక్కడ అన్నం పెట్టినో లేదో కానీ తినక చాలా రోజులు గడిపిన జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. అక్క ఎక్కడున్నావు అని తినడం కోసమే నాకు కాల్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఇన్స్టెంట్గా తనకు ఆఫర్ చేసినా కూడా ఎమ్మెల్సీలు ఇవన్నీ మనల్ని ఆపుతాయి, మన పాట ఎప్పుడైనా సరే రేపు పొద్దున ఈ రాజ్యం కూడా ఇట్లనే చేస్తే, పేదల పక్షాన ఇట్లా ఉండకపోతే, అన్ని వర్గాల సైడ్ ఉండకపోతే రేపు పొద్దున మనము ఖచ్చితంగా ప్రశ్నించాలి అని చెప్పేసి నేను ఎట్లా పోతా, సావాసం చేస్తా, మంచిగానే వెళ్ళండి మీరు, రాజ్యం వెళ్తే మంచిగా వెళ్తే మీదే పోండి బిడ్డ అని చెప్పిన సందర్భము. వీ హ్యావ్ వెరీ గుడ్ మెమరీస్ విత్ హిమ్. మంచి మనిషి. కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబాన్ని ఆదుకుంటుందని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పడంతో పాటు తన నివాసం వద్ద ఉన్నటువంటి కార్యకర్తలు, అభిమానులు, కవులు, రచయితలు అందరూ కూడా తన అంతిమ సంస్కారంలో పాల్గొని శివారెడ్డిగూడలో పక్క జరుగుతున్నటువంటి అంతిమ యాత్రలో పాల్గొనడంతో పాటు అంత్యక్రియల్లో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఎన్ఎఫ్సి నగర్లో కొనసాగుతుంది. కెమెరామెన్ మహేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, ఎన్ఎఫ్సి నగర్, గట్కేసర్, హైదరాబాద్.